రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, డిఎంహెచ్ఓ లలితాదేవి ఉచిత మెగా హెల్త్ క్యాంప్ను ప్రారంభించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి నివేదికలో గ్రామాల్లోని మౌలిక వసతుల కల్పనకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. ఆమన్గల్ ఆసుపత్రి భవన ప్రారంభంతో ప్రజలకు వైద్యం అందుబాటులోకి వస్తుందని, తద్వారా పూర్తిస్థాయి వైద్యం అందుతుందన్నారు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి. ఈ విధంగా మానసిక నిపుణుల ద్వారా ఉచిత కౌన్సిలింగ్ అనేది ప్రభుత్వం తరఫుకెళ్ళి జరుగుతున్నటువంటిది. దీనికి ఖర్చు అయ్యేది లేదు. మానసిక అంటే ఆ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో పోతే చాలా ఛార్జ్ చేస్తారు, వాళ్ళు వేలలో ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మన ప్రభుత్వం నుంచి ఫ్రీగా జరుగుతున్నటువంటిది. అదేవిధంగా ఒక స్కిల్ సెంటర్ కోసానికి ప్లేస్ చూపించినాం. నిన్న మొన్న ఇవన్నీ చేస్తూ ఉన్నాం. అవి టెండర్ ప్రాసెస్కి వచ్చినాయి. అది కూడా స్టార్ట్ అవుతాయి ఆ వర్క్స్. ఇవంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ ఉన్నటువంటివి ఇప్పటివరకు డిఎంహెచ్ఓ గారు చాలా చక్కగా ఏమేం జరుగుతూ ఉన్నది ఈ హెల్త్కు సంబంధించి. మామూలుగా ఏదో రోగం వచ్చింది దానికి నయం చేస్తారంటే కొన్ని కనిపించినటువంటివి ఉంటాయి. స్కూల్ పిల్లలు, అదేవిధంగా కాలేజ్ పిల్లలకు ఉన్నటువంటిది మానసికంగా వాళ్ళు దెబ్బతిని ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా మేము ఫస్ట్ డేనే ఈ రోజు నుంచే మేము స్టార్ట్ చేస్తున్నాం. వాళ్ళకి కౌన్సిల్ చేస్తాం. అంటే 15 to 20% స్టూడెంట్స్ ఆ విధంగా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. దీంట్లోనే ఫస్ట్ ఫేజ్ లో ఆర్బిఎస్కే డాక్టర్స్ ద్వారా వివిపి స్పెషలిస్ట్ డాక్టర్స్, పీడియాట్రిషియన్, ఒక ఆఫ్తాల్, ఒక గైనిక్, అన్ని హాస్టల్స్ మనం 79 హాస్టల్స్ తీసుకున్నాం సార్. ఫస్ట్ ఫేజ్ లో హాస్టల్స్ కూడా వెళ్ళి పిల్లలకు హెచ్బి టెస్టింగ్, ఎనీమియా, ఎగ్జామ్ స్ట్రెస్ మేనేజ్మెంట్, ఏమైనా ఎగ్జామ్స్ లో సైకలాజికల్ ఏమన్నా డిప్రెషన్ ఉన్నా కూడా టెలిమానాస్ కాల్ అని 14416 దానికి కూడా ఫోన్ చేసి మనము కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది సార్. అలాగే సిపిఆర్ టెక్నిక్, కార్డియోపల్మనరీ రిసెసిటేషన్, ఎవరైనా సడన్ గా కొలాప్స్ అయితే కూడా సిపిఆర్ చేయడం కూడా మన స్టూడెంట్స్ కూడా నేర్పిస్తున్నాం సార్ ఈ ఫేజ్ లో. అలాగే ఈ ఫేజ్ లో ఓల్డ్ ఏజ్ హోమ్స్, మన జిల్లాలో 63 ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి సార్. అలాగే మనము ఇక్కడ సెకండ్ ఫేజ్ లో సార్, సెకండ్ ఫేజ్ లో ఎన్సిడి ప్రోగ్రామ్ అని నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ మీద బీపీ, షుగర్ మనం ఆన్లైన్ చేయడము, క్యాన్సర్స్ ను కూడా ఐడెంటిఫై చేయడం, బ్రెస్ట్, సర్వైకల్, ఓరల్, అది కూడా సెకండ్ ఫేజ్ లో ఉంటుంది సార్. థర్డ్ ఫేజ్ లో మనం టీబీ, హెచ్ఐవి ఎక్కడైతే వల్నరబుల్ పాపులేషన్ ఉందో టీబీ పేషెంట్ స్క్రీనింగ్ చేయడము, వాళ్ళకి టీబీ న్యూట్రిషన్ కిట్స్ అని ఒక కిట్ మనకు 500 to 1000 వర్త్ లో, దాంట్లో వాళ్ళకు సరిపడా టీబీ పేషెంట్ సరిపడా ప్రోటీన్ ఉన్నవి, పల్సెస్, పప్పులు కానీ, బియ్యం కానీ, ఆయిల్ కానీ, ఎగ్స్ కానీ అవి కూడా ప్రొవైడ్ చేయడము అది జరుగుతుంది సార్.